నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ గారు ఉన్నారు. దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా చాలా అంశాలు అయితే మాత్రం చర్చల్లో ఉంటున్నాయి, ప్రభావితం కూడా చూపుతున్నాయి. జరుగుతున్న అంశాలపై వారి యొక్క విశ్లేషణ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. మావోయిస్ట్ పార్టీ ఒకనాడు ఎంతో ప్రభావం చూపింది. ఆపరేషన్ ఖగార్ నేపథ్యంలో ఇప్పుడు సరెండర్ల పర్వం కొనసాగుతుంది. పార్టీలో కూడా చీలిక అంశం అయితే నడుస్తూ ఉంది. ఏం జరుగుతుంది సార్? జరుగుతున్న పరిణామాలు ఇవన్నీ ఎక్స్పెక్ట్ చేశారా? ఏం చెప్తారు సార్? తప్పకుండా నేనైతే మొదటి నుండి చెప్తున్నా, మావోయిస్టులు ఆపరేషన్ ఖగార్ తర్వాత పెద్ద ఎత్తున సరెండర్ అవుతారని చెప్పేసి నేను మొదటి నుండి చెప్తున్నా. ఎందుకు అంటే ఇప్పుడు ప్రపంచమంతా మొత్తం ఎన్నికల ప్రక్రియ వైపు వెళ్తుంది. ఓకే, మీరు చూడండి, ప్రతి దేశం కూడా ఏదైతే మావోయిస్టులో ఉన్న నేపాల్ కూడా ఎన్నికల వైపు వెళ్ళింది. అలాగే ఈవెన్ లాటిన్ అమెరికా దేశాల్లో చాలా దేశాలు మావోయిజం తుపాకి పట్టిన దేశాలన్నీ కూడా ఎన్నికల వైపు పోతున్నాయి. ఇవాళ శ్రీలంక కూడా అక్కడ ఎన్నికల సిస్టమ్ వైపు వెళ్ళిపోయింది. ఓకే, కాబట్టి మావోయిస్టులు మీరు అనవసరంగా ఆయుధాల అరణ్యము అడవిల పాడు కాకుండా, మీరు అనవసరంగా చనిపోకుండా మీరు ప్రజాస్వామ్య ఎన్నికల వైపు రండి, ఇక్కడ కూడా రాజ్యం తెద్దామని చెప్పేసి నాలాంటి వాళ్ళని చెప్పినాం. ఓకే, చాలామంది ప్రొఫెసర్ హరగోపాల్ లాంటి వాళ్ళంతా కూడా వాళ్ళు మావోయిస్టులు ఉండాలని చెప్పేసి, ఆ ఉద్యమం ఉండాలని చెప్పేసి వాళ్ళు చేస్తుంది న్యాయమైన పోరాటం. ఐడియాలజికల్గా న్యాయమైన పోరాటం. ఇప్పటికీ ఆ సిద్ధాంతం మేము వ్యతిరేకించట్లేదు మాలాంటి వాళ్ళం కూడా. ఓకే, కానీ ఏ తుపాకీ గుట్టం అయితే ఉందో అది ఇప్పుడు అవసరం లేని ప్రక్రియ. ఎందుకంటే ప్రపంచమంతా ప్రజాస్వామ్యం ఎన్నికల వైపు పోతున్న క్రమంలో మీరు కూడా అనివార్యంగా ఎన్నికల వైపు రావాల్సిందే. ఇప్పుడే కాదు, నేను ఎప్పుడు ఈ విషయాన్ని చెప్పానంటే, వాళ్ళు ప్రజా ఫ్రంట్ పెట్టారు. అప్పుడు గద్దరన్న వాళ్ళంతా ఉండే ప్రజా ఫ్రంట్లో ఉన్నప్పుడు నేను అప్పుడే చెప్పిన, నేను మన ప్రొఫెసర్ కేశవరావు జాదవ్ గద్దరన్న ఇంటికి వెళ్ళి మేము చెప్పినాం, మీరు తెలంగాణలో ఎన్నికల వైపు రండి, ఇది తెలంగాణ ప్రజా ఫ్రంట్ను ఎన్నికల వైపు తీసుకురండి, తెలంగాణ రాజ్యం మనమే చేస్తామని, బడుగు బలైన వర్గాలన్నీ ముఖ్యమంత్రి చేద్దామన్నాం. కానీ అగ్రవర్ణాల ఆధిపత్యంలో ఉన్న మావోయిస్ట్ పార్టీ దానికి ఇష్టం ఓకే చెప్పలే. ఇవాళ అగ్రవర్ణాల ఆధిపత్యంలో ఉన్నది కాబట్టి అక్కడ ఇవాళ అగ్రవర్ణాల అధికారం తీసుకొచ్చింది తెలంగాణలో. అక్కడ గణపతి అదే కమ్యూనిటీ, కేసీఆర్ అదే కమ్యూనిటీ. సో కాబట్టి మీరు కనుక అప్పుడు తెలంగాణ ప్రజా ఫ్రంట్ కనుక పీడిత వర్గాల చేతుల్లో ఎన్నికల వైపు వస్తాయంటే అక్కడ ఖచ్చితంగా వెలమన రెడ్డి వచ్చేటోడు కాదు. ఇప్పుడు ఓకే, ఖచ్చితంగా బీసీ నుండే, ఎస్సీ నుండే, ఎస్టీ నుండే వచ్చేటోడు ముఖ్యమంత్రి అయ్యేటోడు. రాజ్యం వాళ్ళ చేతులకు వచ్చేది. వస్తే బడ్జెట్ వాళ్ళకు, పేద ప్రజలకు పంచేటోళ్ళు, భూమి పంచేటోళ్ళు, వాళ్ళ ఎజెండా, నక్సలైట్ ఎజెండా ఉంది, మొత్తం అమలయ్యేది. కానీ ఇలా దొరల చేతులకు పోయి ఎంత దోపిడీ అయింది మీరు చూశారుగా. కేసీఆర్ చేతిలో పోయినాక ఎంత దోపిడీ అయిందో. మొత్తం ధరణి పేరు మీద ప్రపంచంలో ఎక్కడ ఎవరు చేయనంత స్కామ్ జరిగింది, ఏ రాజకీయవేత్త చేయనంత స్కామ్ జరిగింది. దానికి కారణం మరి నక్సలైట్లు ప్రజా ఫ్రంట్ను తెలంగాణ ఎన్నికలకు తీసుకొస్తే ఇది జరిగేది కాదు కదా, ఇంత దోపిడీ జరిగేది కాదు కదా. వాళ్ళ మొత్తం దోపిడీకి కారణము వాళ్ళ దొరల చేతిలో ఉన్న నక్సలైట్లు కూడా ఆ దొరలకే ఒత్తాసు పలకడం కారణంగా వాళ్ళ అధికారంలోకి వచ్చారు. ఇవాళ అది జరగకుండా ఉండాలని నాలాంటి వాళ్ళం ఏం చేశాము, బడుగు బలహీన వర్గాల చేతుల్లోకి మీ నక్సలైట్లారా మీరు వచ్చి కనీసం ప్రజా ఫ్రంట్ అన్న ఎన్నికల వైపు తీసుకురండి, తీసుకొచ్చేస్తే బడుగు బలహీన వర్గాలు ఆర్ట్స్ కాలేజ్ నుండి విద్యార్థి నాయకుడు కనుక అధికారంలోకి వచ్చేస్తే త్యాగం చేసిన వాళ్ళు బడుగు బలహీన వర్గాల నుండి వాళ్ళ అధికారంలోకి వస్తే ఇంత విధ్వంసం జరిగేదా తెలంగాణలో? ఇన్ని 1200 మంది త్యాగాల ఫలితంగా, అమరుల ఫలితంగా వచ్చిన తెలంగాణలో ఇంత విధ్వంసం జరిగింది, ఆర్థిక విధ్వంసం, ఇంత దోపిడీ జరిగింది. పేదల భూములు ఇవాళ అసైన్డ్ భూములు 24 లక్షల ఎకరాల అసైన్డ్ భూములు ఇవాళ ఏమైనాయి, ఎవరి చేతిలోకి పోయినాయి? ఇవాళ మొత్తం రియల్ ఎస్టేట్ వ్యాపారం పేరు మీద ఇవాళ మొత్తం అసైన్డ్ భూములు అన్నింటినీ ఆక్రమించేసి అసలు కొనద్దు, అమ్ముకోవద్దు, కానీ టోటల్ ఇవాళ భూములన్నీ 20 లక్షల ఎకరాల వరకు కూడా ఇవాళ ప్రతి దగ్గర తెలంగాణలో ఉన్న ముఖ్య జిహెచ్ఎంసీ పరిధిలో పెద్ద ఎత్తున ఆ భూమి అంతా కూడా ఎవరి చేతిలో పోయిందంటే వెలమలు, రెడ్లు, కమ్మల చేతిలోకి వెళ్ళి ఇవాళ లక్షల కోట్ల రూపాయల రియల్ ఎస్టేట్ వ్యాపారం జరిగింది. మరి దాని మీద అన్నలు ఎందుకు కొట్లాడలే? అసైన్డ్ భూముల కానీ ఇనాం భూముల మీద కానీ ఇవాళ ఇంత దోపిడీ జరుగుతుందని అన్నలు ఎందుకు పోరాటం చేయలేదు? ఇవాళ అన్నలు ఆ భూములు కనుక ఒక అల్టిమేటివ్ ఇచ్చేస్తే కొనేటోళ్ళ వీళ్ళంతా ఈ రియల్ ఎస్టేట్ దందా జరిగేదా? ఇలా లక్షల కోట్ల రూపాయల రియల్ ఎస్టేట్ దందా మొత్తం ఈ అగ్రవర్ణాల చేతుల్లోకి వెళ్ళిపోవడానికి కారణం ఎవరు? ఈ ఆధిపత్య కులాలకు అధికారం రావడం వల్లనే జరిగింది కదా ఇదంతా, ఈ దోపిడీ. ఈ ధరణి పేరు మీద జరిగిన దోపిడీకి కారణం ఎవరు? ఆ పాలక సమాజమే కదా.
ఆ పాలక సమాజం మీద ఎందుకు అన్నలాంటి వాళ్ళు ఒత్తిడి చేయలేదు? సో కాబట్టి ఇవాళ అగ్రవర్ణాల చేతిలో ఉన్న మావోయిస్టు పార్టీ అగ్రవర్ణాలకే అధికారం వచ్చే విధంగా చేసింది. ఇప్పుడు దేశంలో కూడా అంతే, తెలంగాణ రాష్ట్రంలో కూడా అంతే. బడుగు బలైన వర్గాలకు ఎక్కడ వచ్చింది అధికారం? అందుకే అన్నలారా, మీరు అన్నల్లో ఉన్న వాళ్ళంతా బడుగు బలైన వర్గాలే, బలవుతున్న వాళ్ళంతా బడుగు బలైన వర్గాలే. కాబట్టి మీరు బయటకు వచ్చేసి ఎన్నికల రాజకీయాల్లో వైపు వస్తే రాజ్యం కూడా బడుగు బలైన వర్గాల చేతిలోకి వస్తుంది. సరే, ఇప్పుడైతే సరెండర్ల పర్వం కొనసాగుతుంది. మేము ప్రజాక్షేత్రంలోకి వస్తాము తప్ప మేము ఆయుధాలను ఇస్తున్నాం తప్ప మా యొక్క ఐడియాలజీని మాత్రం వదిలేయట్లేమని చెప్తున్నారు. వాస్తవంగా ఒకవేళ ప్రజాక్షేత్రం అంటే ఏంది? బయటకు వచ్చిన తర్వాత ప్రజాక్షేత్రం అంటే రాజకీయ అధికారం వైపు పోవాలి వాళ్ళు, రాజ్యంలోకి రావాలి వాళ్ళు. బూర్జో పట్లకు పోతారా మీరు? బూర్జో పట్లకు పోతారా? పోతే మరి మరి మీ ఐడియాలజీ ఏం పనికి వస్తుంది? ఆడ దోపిడీ పార్టీలోకి పోతారా? దోపిడీ కులాల చేతులకు పోతారా మీరు? కదా. ఇప్పుడు ప్రజాక్షేత్రం అంటే అర్థమైంది, ప్రజలకు కలుస్తారు. మీరు వచ్చిన తర్వాత మీరు ఒకప్పుడు మీ యొక్క పందా కూడా రాజ్యాధికారం చేపట్టడమే కదా, ఏది తుపాకీ కొట్టడం ద్వారా. ఇప్పుడు దాన్ని వదిలేదు మీరు, తుపాకీ కొట్టడం మళ్ళీ రాజ్యం చేయాలి కదా, మీరు రాజ్యాధికారం చేయాలి కదా. చేసి మా బడుగు బలైన వర్గాలకు న్యాయం చేయాలి కదా. రండి మరి ఎన్నికల వైపు పోదాం. మాలాంటి వాళ్ళంతా రెడీగా ఉన్నాం మీతో కలవడానికి. ఆర్పీఐ పార్టీ రెడీగా ఉంది, మా పార్టీ రెడీగా ఉంది. మీ 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 విధానం కరెక్టు. మీరు ఏదైతే దోపిడీకి వ్యతిరేకంగా మీకు పోరాటం కరెక్టు. మీ దోపిడీకి వ్యతిరేకంగా కుల వర్గ నిర్మూలన మీ సిద్ధాంతం కరెక్టే అది. కానీ తుపాకీ కొట్టం కాదంటున్నాం మేము. మా బాబాసాహెబ్ అంబేద్కర్ రక్తపాత రహిత విప్లవాన్ని కోరుకున్నాడు రాజ్యాంగం ద్వారా. ఆ రాజ్యాంగం పునాదిగా మీరు రండి అంటున్నాం. రాజ్యాంగం ప్రమాదంలో పడింది అంటున్నాం ఇవాళ బీజేపీ వల్ల, ఆర్ఎస్ఎస్ వల్ల. ఇవాళ కాంగ్రెస్ రాజ్యాంగం ఉట్టినే ఆయన పట్టుకుంటుండు, ఎవరు? రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని పట్టుకుంటుండు. కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి అదే రాజ్యాంగాన్ని తూట్లు పొడుస్తున్నాడు. మొత్తం రెడ్డి వర్గాన్ని పూర్తిగా నింపేసుకున్నాడు ఆయన. మరి అది న్యాయమా? మరి రాహుల్ గాంధీకి కనబడతలేదా? రాహుల్ గాంధీకి ఎంపీ టికెట్లలో 42% వాటా ఇవ్వాలని తెలియదా? రాహుల్ గాంధీకి ఎమ్మెల్యే టికెట్లలో వాటా ఇవ్వాలని తెలియదా? రాహుల్ గాంధీకి కార్పొరేషన్ చైర్మన్లలో వాటా ఇవ్వాలని తెలియదా? రాహుల్ గాంధీకి బడ్జెట్ మీ చేతిలో పనే కదా, మీరు ఇవ్వలేదు. మీరు ఎందుకు ఇవ్వలేదు? 42% వాటా బీసీ బడ్జెట్లో ఎందుకు కేటాయించలేదు? మరి రాహుల్ గాంధీకి ఆ విషయాలు తెలియదా? బడ్జెట్ ఎంత ఇస్తుండే అనే విషయం. మరి ఎందుకు ఇవాళ ఊరికే రాహుల్ గాంధీ ఇవాళ మొత్తం రాజ్యాంగాన్ని పట్టుకొని తిరుగుతున్నాడు? అమలు మాత్రం ఇవాళ తన గవర్నమెంట్లో అమలు చేయని రాహుల్ గాంధీ, తన కాంగ్రెస్ గవర్నమెంట్లో అమలు చేయని రాహుల్ గాంధీ, తన గవర్నమెంట్లో బీసీకి ముఖ్యమంత్రి సీట్ ఇవ్వని రాహుల్ గాంధీ వాళ్ళు రేపు సామాజిక న్యాయం ఎట్లా చేస్తాడు? ఏ రకంగా చేస్తాడు ఆయన? ఇప్పుడు అధికారం ఉన్న నీ రాష్ట్రంలో చేయను అనివి ఇప్పుడు రేపు అధికారం రాకుండా, అధికారం లేని కాడ ఇప్పుడు రేపు కేంద్రంలో అధికారం రాని 42% వాటా రిజర్వేషన్ ఇస్తానని అనే పరిస్థితి ఎట్లొస్తుంది? రేపు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితేనట ఇది జరుగుతుందట. మరి అంటే ఆ రాహుల్ గాంధీ ప్రధానమంత్రి ఎప్పుడు కావాలి? నీకు ఉన్న రాష్ట్రాలే అధికారం కోల్పోయే పరిస్థితి ఉంది నీది, ఉన్న 3 రాష్ట్రాలలోనే. రేపు అధికారులకు ఎప్పుడు రావాలి? దేశవ్యాప్తంగా నువ్వు ఎప్పుడు 42% రిజర్వేషన్లు వీళ్ళకి బీసీలకు అమలు చేయాలి లోకల్ బాడీలో. సార్, 42% రిజర్వేషన్ల పైన పెద్ద చర్చ నడుస్తుంది. బీసీ సంఘాలు కూడా ఒక జేఏసీ లాగా ఫామ్ అయినాయి కొంతమంది వాళ్ళ ఒక సంఘాలను నడుస్తుంది. ఇక రాజకీయ పార్టీలు కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ రిజర్వేషన్లకు ఇచ్చి ఎన్నికలకు పోవాలని చెప్తున్నారు. ప్రధానంగా షెడ్యూల్ నెంబర్ 9లో చేర్చితేనే రిజర్వేషన్లు అమలు అవుతాయి, కేంద్రంపై ఒత్తిడి తేవాలని ఒక అంశము. మీకున్న సాంకేతిక న్యాయపరమైన అంశాల పట్ల ఉన్న అవగాహన ప్రకారం ఎలా ముందడుగేస్తే రిజర్వేషన్లు అనేది సాధ్యమైతే 42%, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగా ముందు పోయే అవకాశం ఉన్నట్టు అనిపిస్తుంది? ఇప్పుడైతే పార్టీ పరంగా పోతే మాత్రమే సాధ్యం. పార్టీ పరంగా ఇప్పుడు ప్రజెంట్ ఎన్నికలకు లేటు కాకుండా ఉండాలంటే పార్టీ పరంగా పోవాలి. ఓకే, ఇప్పుడు ప్రజెంట్ అయితే పార్టీ పరంగా పోయి 42% వాటా ఇచ్చుకోండి. మీరు ఇస్తే బీజేపీ అనివార్యంగా ఇస్తుంది, మన బీఆర్ఎస్ అనివార్యంగా ఇస్తుంది, కమ్యూనిస్టులు అనివార్యంగా ఇస్తారు. మేమైతే మాలాంటి పార్టీలు అయితే రెడీగా ఇస్తాం. కానీ పార్టీ పరంగా పోయి మీరు అమలు చేసిన తర్వాత సేమ్ పార్టీ పరంగానే రేపు మినిస్టర్లు ఇవ్వాలి. ఇంకా 3 ఖాళీ ఉన్నాయి, ఇంకా 3 మినిస్టర్లు ఖాళీ బీసీలకి ఇవ్వండి. అందులో మోస్ట్ బ్యాక్వర్డ్ కులాలకి ఇవ్వండి. మోస్ట్ బ్యాక్వర్డ్ బీసీలు కూడా ఉన్నారు కదా. ఇప్పుడు మీరు ఎట్లాగో మీరు బీసీ 42% చేసి దాంట్లో ఏబిసిడి చేస్తున్నారు, మరి చేయలేదు. జీవో తెచ్చారు ఏబిసిడి చేయకుండా, వాళ్ళు కూడా కొట్టుకుపోయినారు కదా. ఎవరు? మోస్ట్ బ్యాక్వర్డ్ కులాలు అండ్ సంచార జాతులు కూడా పోయినాయి కదా, డిఎన్టీ కులాలు కూడా పోయినాయి కదా. మరి అట్లాంటప్పుడు మీరు పార్టీ పరంగా ఇచ్చే ఇప్పుడు 3 పదవులు కూడా ఇప్పుడు బీసీలకు ఆల్రెడీ ఇచ్చారు, అంటే డెవలప్ అయిన బీసీలకు ఇచ్చారు, డెవలప్ అయిన కులాలు ఇచ్చారు. ఇప్పుడు ఈ మూడింటిని కూడా మోస్ట్ బ్యాక్వర్డ్ కులాలకు, సంచార కులాలకు ఇవ్వండి.
ఇవ్వండి. ఒకరికి మోస్ట్ బ్యాక్వర్డ్ కులంకి ఇవ్వండి, ఒకరి సంచార కులంకి ఇవ్వండి, సంచార జాతుల నుండి ఒకరికి ఇవ్వండి, నష్టం ఏముంది? దాంట్లో మహిళా బీసీకి ఇవ్వండి. ఇప్పుడు ఆల్రెడీ ఒక మహిళా బీసీ ఉంది. కానీ సార్ కానీ టాపిక్ అంతా కూడా రిజర్వేషన్లు అమలు చేసినాకనే ఎన్నికలకు పోతాం 80%, 42% అంటారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో షెడ్యూల్ నెంబర్ 9నే ప్రస్తావన తీసుకొస్తున్నారు. వాస్తవ పరిస్థితి షెడ్యూల్ నెంబర్ 9 అనేది అనవసరమైన చర్చ అండి. అవునా? అనవసరమైన చర్చ. ఇప్పుడు ఎందుకు అంటున్నానంటే ఈ మాట, ఇప్పుడు అంతకుముందు రాంగ్ గైడెన్స్ ఇచ్చి కాంగ్రెస్కు రాంగ్ గైడెన్స్ ఇచ్చిన కొంతమంది ఇప్పుడు దాని 9th షెడ్యూల్ అనే అంశం రాంగ్ గైడెన్స్. ఆయన రేవంత్ రెడ్డి ముందే 9th షెడ్యూల్లో పెట్టాలని చెప్పేసి బీజేపీ మీద పెట్టిండు. అయిందా? మరి అయిందా? అవుతుందా? కాదు. ఎందుకు కాదు అంటున్నానంటే, నీకు పార్లమెంట్లో చట్టం రావాలి. ఫస్ట్ 9th షెడ్యూల్లో పెట్టాలంటే పార్లమెంట్లో చట్టం తేవాలా లేదా? పార్లమెంట్లో చట్టం తేవాలంటే ఒక తెలంగాణ రాష్ట్రానికే పరిమితం అయితే అవుతుందా? ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు మాట్లాడుతున్నారు, తమిళనాడు గురించి మాట్లాడుతున్నారు. అసలు తమిళనాడులో విద్యా ఉద్యోగ రంగాలకు సంబంధించిన అంశం మాత్రమే 9th షెడ్యూల్లో పెట్టిండ్రు. రాజకీయ రంగాలకు సంబంధించి కాదు. లోకల్ బాడీ ఎన్నికలు అనే దాని చట్టమే లేదు తమిళనాడులో. ఓకే, మరి అది ఎట్లా మోడల్ అవుతుంది? మీకు విద్యా ఉద్యోగ రంగాలు ఆల్రెడీ మీకు ఇక్కడ అమలు అవుతున్నాయి 25%. అవునా కాదా? 25% మీకు అమలు అవుతున్నాయి ఇక్కడ. విద్యా ఉద్యోగ రంగాల్లో 42% పెంచుకోవడానికి కూడా చట్టం కావాలి పార్లమెంట్లో. దాంతోపాటు లోకల్ బాడీలో మీకు పెంచుకోవడానికి కూడా పార్లమెంట్లో చట్టం కావాలి. ఆ చట్టం అయిన తర్వాత కదా నీకు 9th షెడ్యూల్ పెట్టాలి. దాని కోర్టులు కొట్టేయకుండా ఉండాలంటే మరి చట్టమే కాలేదు. చట్టం కావాలని చెప్పి ఎవరి మీద ఒత్తిడి చేయాలి? బీజేపీ మీద చేయాలి. సో బీజేపీ మీద చట్టం చేయాలని ఒత్తిడి చేయాల్సిన ఆర్ కృష్ణయ్య గారు ఎవరి మీద ఒత్తిడి చేస్తున్నాడు? కాంగ్రెస్ మీద చేస్తున్నాడు. కాంగ్రెస్లో ఉన్న ఇక్కడ చట్టం అయితే లోకల్ బాడీల చట్టము ఆయన ఆల్రెడీ చేసిండు. ఏది? మున్సిపల్ చట్ట సవరణ చేసిండు, గ్రామ పంచాయతీ చట్ట సవరణ చేసిండు. చేసిన తర్వాత దాన్ని టెక్నికల్గా ఏంటిది లాస్ట్ మినిట్లో చేసిండు. అది ఇంకా చట్టం గవర్నర్ గారు ఆమోదించలే. ఆమోదించకముందు జీవో తీసుకొచ్చిండు, జీవో 9 తెచ్చిండు. నువ్వు గవర్నర్ ఆమోదించకుండా నువ్వు జీవో 9 ఎట్లా తెస్తావు? ఆ 9th షెడ్యూల్ అంశంలోకి పోకుండా అయినా ముందే ఈ చట్ట సవరణ చేసి దీన్ని గవర్నర్ చేత ఆమోదింపజేసుకొని జీవో తీసుకొస్తే నిలబడేది. ఇలా కోర్టులు కొట్టేసేది కాదు. ఓకే, నువ్వు వాళ్ళకి టైం ఏమవుతుంది? ఈ జీవో ఇది లోకల్ బాడీ చట్ట సవరణ చేసిన తర్వాత లోకల్ బాడీ చట్ట సవరణకు వాళ్ళు ఆల్రెడీ ఒపీనియన్ పంపారు. ఎక్కడికి? రాష్ట్రపతి ఒపీనియన్ పంపారు. ఆ ఒపీనియన్ రాలేదు ఇంకా. ఇక్కడ నువ్వు జీవో ఇష్యూ చేసినావు, మరి ఎట్లా నిలబడుతుంది కోర్టులో? దానికి బాధ్యులు ఎవరు? రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాదా? రేవంత్ రెడ్డి ప్రభుత్వం 9th షెడ్యూల్ అంశం ముందు చట్టం చేసింది. అనవసరం అది. 9th షెడ్యూల్ వీళ్ళకి సంబంధమే లేదు. ఏది? ఇప్పుడు దానికి ఈ 9th షెడ్యూల్ అని చర్చ పెడుతున్న వాళ్ళు అంతా కూడా ఏంటంటే అది అనవసరంగా రాంగ్ గైడెన్స్ ఇవ్వడం. ఆ చర్చ మాట్లాడుతున్న విశ్వేశ్వర్ కానీ లేకపోతే విశారదన్ కానీ ఆర్ కృష్ణయ్య కానీ వీళ్ళందరూ కూడా అవగాహన లేకుండా మాట్లాడుతున్నారా? 100% అంటున్నాను నేను. ఎందుకంటే 9th షెడ్యూల్ అంశం అనేది లోకల్ బాడీ రిజర్వేషన్లకు సంబంధించిన అంశమే కాదు. అది విద్యా ఉద్యోగ సంబంధించి మాత్రమే తమిళనాడు జరిగింది. నువ్వు ఇప్పుడు తెచ్చే చట్టము లోకల్ బాడీ చట్టము. లోకల్ బాడీ చట్టానికి దానికి ఏం సంబంధం అండి? సంబంధమే లేదు. మరి 9th షెడ్యూల్లో పెట్టాలని ఎందుకు అడగాలి? ఇది ఫస్ట్ ఇక్కడ చట్టం వచ్చిన తర్వాత ఇది ఆమోదించబడ్డ తర్వాత గవర్నర్ గారు ఆమోదించిన తర్వాత నువ్వు జీవో తెస్తే ఇప్పుడు నిలబడేది. కోర్టులు కూడా దాన్ని ఆమోదించేటి. ఎందుకు? చట్టం తెచ్చే అధికారం, చట్ట సవరణ చేసే అధికారం, లోకల్ బాడీ చట్ట సవరణ చేసే అధికారం ఎవరికి ఉంది? రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. కేంద్ర ప్రభుత్వంతో ఏం సంబంధం? దాన్ని ఆమోదించే అధికారం ఎవరికి ఉంది? గవర్నర్కి ఉంది. అది ఇంకా జరగకముందే నువ్వు జీవో తెచ్చినావు. మరి అది జరగాలి కదా. సో కాబట్టి అది జరగకుండా చేయడం అనేది దానినే కోర్టులో కొట్టుడైంది. దాంట్లో 50% సీలింగ్ అనే అంశం ఏదైతే కోర్టు మాట్లాడుతుందో నేను ఒకటే గౌరవనీయుల కోర్టులకు ఒకటే చెప్పదలుచుకున్నాను. మీరు ఆకాశంలో ఊడిపడలే, మీరు ఎక్కడికో వచ్చి ఊడిపడలే. మీరు కూడా ఇవాళ రాజ్యాంగానికి లోబడి పని చేయాలి. ఓకే, రాజ్యాంగంలో ఎక్కడైనా 50% సీలింగ్ పెట్టాలని చెప్పి ఉన్నదా? ఎక్కడన్నా చూపెట్టండి నాకు. ఏ న్యాయమూర్తి అయినా చూపెట్టండి నాకు. ఇదే జస్టిస్ ఈశ్వరయ్య గారిని అడుగుతున్నాను నేను ఈ సందర్భంగా. 50% సీలింగ్ పెట్టాలని ఎక్కడన్నా ఉన్నదా? లేదు కదా. మరి లేనప్పుడు న్యాయమూర్తులకు ఏం అధికారం ఉందండి? మీరు 50% దాటద్దని చెప్పే అధికారం ఎక్కడదండి మీకు ఎక్కడిది? రాజ్యాంగంలో లేనప్పుడు మీకు ఎక్కడిది అంటున్నా నేను. ఇది కంటెంప్ట్ కింద ఎట్లా వస్తుంది? ఇది కానే కాదు. మీకు రాజ్యాంగానికి లోబడి మీరు పనిచేస్తారా? మీకు లోబడి రాజ్యాంగం పనిచేయాలనా? వాట్ ఈజ్ సుప్రీం?
సుప్రీంకోర్టు సిజే గవాయి గారు చెప్పారు రాజ్యాంగమే సుప్రీం అన్నాడు. అవునా? మరి ఈడబ్ల్యూఎస్కు మీకు రిజర్వేషన్లు ఇచ్చినప్పుడు 50% సీలింగ్ అడ్డం రాలేదు. మరి దీనికి ఎట్లా వస్తుంది? 42% వాటాకి ఎట్లా వస్తుంది? మరి ఆయంత కామన్ సెన్స్ అంటే రాజ్యాంగానికి సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ తీర్పులు ఇచ్చే అధికారం సుప్రీంకోర్టు హైకోర్టులకు ఉన్నదా? రాజ్యాంగానికి విరుద్ధంగా సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా రాజ్యాంగంలో లేని నిబంధనని మీరే ఎందుకు అమలు చేస్తారు? అప్పుడు 92లో జడ్జిమెంట్ ఏదైతే ఉందో ఆ జడ్జిమెంటు ఏమని చెప్పింది అంటే మీ దగ్గర డాటా ఉంటే ఇచ్చుకోవచ్చు అన్నది. 50% దాటచ్చు అన్నది. మరి డాటా పెట్టిండే సేకరించింది కదా. మరి డాటా సేకరించినప్పుడు ఆ డాటాను కరెక్ట్గా ప్రజెంట్ చేయాలి కదా కోర్టులలో. నువ్వు ఎందుకు పబ్లిక్ డొమైన్లో పెట్టలే డాటాని? ఎందుకు ప్రజల అభిప్రాయం అడగలే? ఏ కులం ఎంత ఉందో ఎందుకు చెప్పలే? ఏ మండలాలలో ఏ గ్రామాల్లో ఎన్ని కులాలు ఉన్నాయో ఎందుకు చెప్పలేదు? అంటే నువ్వు దాపరికం చేసినావు, నువ్వు డాటా దాపరికం చేసినావు. ఎవరు? రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారు నిజంగానే నువ్వు శాస్త్రీయమైన డాటా తీసుకుంటే ఆ డెడికేటేషన్ కమిషన్ ద్వారా అనాలిసిస్ తీసుకున్న డాటా కరెక్ట్ అయితే నువ్వు ఎందుకు పబ్లిక్ డొమైన్లో పెట్టలేదు? ఎందుకు ఇవాళ కోర్టు ముంగడ ఈ డాటాను కరెక్ట్గా ఇది డాటా అని చెప్పి చెప్పగలగలేదు? నువ్వు ఖాళీ 56% అని ఊరికే మామూలుగా ఓవరాల్గా ఇచ్చినావు తప్ప జిల్లాల వారీగా, మండలాల వారీగా, గ్రామాల వారీగా ఈ కులాలు ఎంత ఉన్నాయి, డిఎన్టీ కులాలు ఎన్ని, ఎంబీసీ కులాలు ఎన్ని, బీసీ కులాలు ఎన్ని, బీసీలో మళ్ళీ మైనార్టీ కులాలు ఎన్ని, ఆ తర్వాత ఓసీ కులాలు ఎన్ని, ఆ ఓసీ కులాల్లో ఈ కులాలు ఇంత ఉన్నాయి, ఎస్సీలో ఈ కులాలు ఇన్ని ఉన్నాయి అని ఎందుకు డాటా ఇవ్వలేదు? కులాల వారిగా డాటా ఇవ్వచ్చు. క్యాస్ట్ సెన్సెస్ అంటే అదే కదా. నువ్వు ఓవరాల్గా ఇవ్వడం వేరు, కులాల వారిగా ఇవ్వడం వేరు. సో కాబట్టి ఇట్లాంటి టెక్నికల్ మిస్టేక్స్ అన్నీ చేసింది కాబట్టి కోర్టులు కొట్టేసినాయి. 9th షెడ్యూల్కి సంబంధమే లేదు దాన్ని. కోర్టులు 9th షెడ్యూల్లో పెట్టలేదనే విషయం ఎక్కడ కూడా చర్చకు రాలేదే. కోర్టులు కొట్టేయలేదే. 9th షెడ్యూల్లో పెట్టేది అంత ఈజీగా పెట్టే అంశమా? అది కూడా లోకల్ బాడీ ఎన్నికలకు సంబంధించిన అంశం ఇది. 9th షెడ్యూల్లో పెట్టాలంటే దేశవ్యాప్తంగా మొత్తం కులగణన జరగాలి. కులగణన జరిగిన తర్వాత అందులో కూడా రాజకీయంగా వెనుకబాటు వాళ్ళు ఎంతమంది ఉన్నారు, మోస్ట్ బ్యాక్వర్డ్ కులాలు ఎంత, డిఎన్టీ కులాలు ఎంత, బీసీ కులాలు ఎంత అయిన తర్వాత కదా చట్టం వచ్చేది. ఇవన్నీ లెక్కలు వచ్చిన తర్వాత ఆ దేశంలో పార్లమెంట్ ఆమోదించాలి. దాన్ని ఆమోదించిన తర్వాత ఆ బిల్లును కదా నువ్వు 9th షెడ్యూల్లో పెట్టాలి. మరి ఇవన్నీ చేయకుండా కేవలము తెలంగాణకి సంబంధించిన ఈ చట్టము 9th షెడ్యూల్లో పెట్టాలంటే బీజేపీ రెడీగా ఉందా? బీజేపీ ఆల్రెడీ బీహార్లో అది అక్కడ పెండింగ్లో ఉంది. 9 రాష్ట్రాలలో ఈ అంశం పెండింగ్లో ఉంది. మరి 9 రాష్ట్రాల పక్కన పడేసి నీ తెలంగాణ కోసం చట్టం తెచ్చి 9th షెడ్యూల్లో పెడుతుందా బీజేపీ? అంత చిత్తశుద్ధి బీజేపీకి ఉందా? మరి లేనప్పుడు రాజీనామా చేయమండి. 9 మంది 8 మంది ఎంపీలు ఉన్నారు కదా, ఇంక్లూడింగ్ రాజ్యసభ మెంబరు ఆర్ కృష్ణ కూడా రాజీనామా చేయండి. బీజేపీ పెడతలేదని చెప్పి దమ్ముంటే మీకు చేయండి. ఎందుకు చేస్తలేరు మరి మీరు? ఎందుకు ఈ డ్రామాలు? కాబట్టి ఇవాళ చిత్తశుద్ధి లేని శివపూజ లేలా అని అటు రాష్ట్ర ప్రభుత్వం ఆ రకమైన చట్టం తెచ్చింది హడావుడి. బీజేపీ వాళ్ళకు చిత్తశుద్ధి లేదు, రాజీనామా చేసి చిత్తశుద్ధి లేదు. పోయి నిజంగా వీళ్ళంతా 9 మంది రాజీనామా చేసేసి కూర్చొని ఇస్తావా సస్తావా మా తెలంగాణ చట్టాన్ని మీరు ఆమోదిస్తామంటే బీజేపీ దిగిరాదా? మీరు ఎందుకు చేయట్లేదు? మీకు చిత్తశుద్ధి లేదు బీసీల పట్ల, కాబట్టి డ్రామాలు ఆడుతున్నారు. కాబట్టి 9th షెడ్యూలు అనేది ఇప్పుడు చర్చనీయాంశం కానే కాదు. ఇప్పుడు చర్చనీయాంశం ఏంది? లోకల్ బాడీలో 42% చట్టం ఏదైతే ఉందో గవర్నర్ గారు ఆమోదించాలి. అవునా? గవర్నర్ గారిని ఆమోదిస్తే దానికి జియో జారీ చేయాలి. అప్పుడు కోర్టులు కొట్టేస్తే కోర్టుల మీద మనం కోర్టులో ఎట్లా కొట్టేస్తారని మనం ఛాలెంజ్ చేయొచ్చు, అడగచ్చు. బట్ టెక్నికల్ అంశాలు తప్పులు ఇక్కడ చేసి రేవంత్ రెడ్డి 9th షెడ్యూల్కి ముడిపెట్టి 9th షెడ్యూల్కి ముడిపెట్టడమే కరెక్ట్ కాదంటున్నా నేను. 9th షెడ్యూల్ ఇప్పుడు అవసరం లేని చర్చ, అనవసరమైన చర్చ. బీజేపీ మీద నెట్టేస్తే బీజేపీ 9th షెడ్యూల్లో పెట్టదు. మనం ఇప్పుడు చేయాల్సింది ఏంటి? గవర్నర్ గారిని ఒత్తిడి చేసి మీరు ఒపీనియన్ తీసుకోండి. మీకు రాకపోతే రాష్ట్రపతి ఒపీనియన్ తీసుకోండి 50% సీలింగ్ మీద. రాష్ట్రపతి ఏం చెప్తుందో మీరు చూడండి. అప్పుడు పబ్లిక్ డొమైన్లో పెట్టండి. రాష్ట్రపతి గారు ఇది చెప్పిండ్రు, దీని ప్రకారంగా మేము ఇవ్వట్లేదు అని చెప్పి గవర్నర్ అంటే ప్రజల చేత ఎన్నుకోబడకపోయినా కూడా ఇండైరెక్ట్గా ప్రజల చేత ఎన్నుకోబడ్డ వాళ్ళు ఎమ్మెల్యేలు ఎంపీలు ఓటేస్తేనే గవర్నర్ ఎంపీ రాష్ట్రపతి అయ్యేది. మరి ఇవాళ గవర్నర్ గారు ఆ రాష్ట్రపతి గారు నియమిస్తేనే కదా గవర్నర్ అయ్యేది. అవునా?
మరి మీరు కూడా ప్రజలకు జవాబుదారు కదా. ప్రజలు 42% బీసీలు అడుగుతున్నప్పుడు మీరు ఇంకా ఎంతకాలం పెట్టుకుంటారు మీ దగ్గర? అవును, విషయం చెప్పాలి కదా. చెప్పి మీరు క్లియర్గా ఈ చట్టం మా పరిధిలో లేదు, 50% సీలింగ్ దాటింది కాబట్టి ఇవాళ రాష్ట్రపతి గారు ఇట్లా ఈ ఒపీనియన్ ఇచ్చారు, ఇది పార్లమెంట్లో చట్టం చేస్తే తప్ప కాదు అనే విషయం చెప్పాలి కదా గవర్నర్ గారు. ఎందుకు చెప్పట్లేదు? రాజ్యాంగాన్ని రక్షించాల్సిన గవర్నర్ గారు, రాజ్యాంగాన్ని రక్షించాల్సిన రాష్ట్రపతి గారు, మీరు ఎందుకు మౌనంగా ఉన్నారు? ప్రజలకు జవాబు, మీరు జీతం తీసుకోవట్లేదా? ప్రజల జీతం, న్యాయ వ్యవస్థ జీతం తీసుకోవట్లేదా? ఎందుకు మీరు ఇవాళ మీరే కోర్టులో సెప్టెంబర్ 30th లోపు ఎన్నిక పెట్టమంటారు మీరే ఇవాళ స్టే ఇస్తారు. మరి ప్రజలు ఏం కావాలి? కాబట్టి ఇవాళ న్యాయ వ్యవస్థ దీనికి బాధ్యత వహించాలి, ఇవాళ పార్లమెంటరీ వ్యవస్థ బాధ్యత వహించాలి, కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలి, రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలి, రాష్ట్రపతి గారు, గవర్నర్ గారు బాధ్యత వహించాలి. వీళ్ళందరూ బాధ్యతతో పాటు ఈ కుల సంఘాల బాధ్యత వహించాలి. ఎందుకంటే ఈ కుల సంఘాలు వాళ్ళ మీద రాజీనామా చేయమని ఎందుకు ఒత్తిడి చేయట్లేదు? 9th షెడ్యూల్లో పెట్టండి, ఈ తీసుకుపోయి చట్టాన్ని ఎందుకు ఒత్తిడి చేయట్లేదు? ఇప్పుడు మొన్న మీరు బంద్ ఇచ్చారండి బీసీ చేసి, దానికి బీజేపీని పిలుస్తారు, దానికి కాంగ్రెస్ని పిలుస్తారు, దానికి అరే వాళ్ళే కాదు ద్రోహం చేస్తున్నది. ద్రోహం చేస్తున్న పార్టీలు వచ్చి మద్దతు ఎట్టిస్తాయండి? నాకు అర్థం కాలే. ఒక విచిత్రమైన బంద్ కాకపోతే. సో ఇట్లాంటి చాలా కన్ఫ్యూజన్ దీంట్లో ఉన్నది. ఇప్పుడైతే కేవలం పార్టీ పరంగా ఇవ్వడం అనేది ఎన్నికలు, ఎందుకంటే ఇప్పుడు దాదాపుగా బడ్జెట్ దాదాపు 4-5 వేల కోట్ల రూపాయలు ఆగిపోయినాయి కేంద్ర ప్రభుత్వం రావాల్సిన గ్రాంట్స్ అన్ని. సో ఇమీడియట్లీ రావాలంటే ఎన్నికలు పెట్టాలి, పాత పద్ధతిలో పోయి పార్టీ పరంగా పెంచుకొని ఇవ్వండి టికెట్లు. మీ చేతిలో పనే కదా. మీరు ఇస్తే కాంగ్రెస్ ఇస్తే బీజేపీ ఇస్తుంది, బీఆర్ఎస్ ఇస్తుంది, ఎన్నికలు అయితే అయిపోతాయి కదా. అయిపోయిన తర్వాత నెక్స్ట్ పార్లమెంట్లో చట్టం రావాలి, దానికోసం దేశవ్యాప్తం కొట్లాడదాం. మొత్తం బీజేపీని మెడలు వంచైనా సరే చట్టం తెప్పిద్దాం, దానికి సంబంధించిన కొట్లాట స్టార్ట్ చేద్దాం. అంతేగాని ఇప్పుడు దానికి ముడిపెట్టి చట్టం వస్తేనే ఎన్నికలు పోవాలంటే ఇవాళ అయ్యే పని కాదు. అంటే ఇది ఒక రకంగా కాకుండా అడ్డుకోవడము. మరి కాకుండా అడ్డుకుంటే కేంద్రం నిధులను ఆగిపోతాయి. కేంద్ర నిధులు రాకపోతే ఇవాళ గ్రామాలు బాగుపడతాయా? రాష్ట్రం డెవలప్ అవుతుందా? కాబట్టి ఈ రకమైన చిల్లర రాజకీయాలు మానుకొని పాత పద్ధతిలో ఎన్నికలు పోతూ పార్టీ పరంగా సీట్లు ఇచ్చి ఎన్నికలు అయితే నిర్వహించేసి బడ్జెట్ తెచ్చుకొని రాష్ట్రాన్ని డెవలప్ చేసుకుంటూ రేపు పర్మనెంట్ చట్టం కోసం ఇవాళ కేంద్రం మెడలు వంచడానికి రాష్ట్రం అన్ని పార్టీలతో ఒక జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు చేసి, కుల సంఘాలతో జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు చేసేసి యుద్ధం చేద్దాం కేంద్రం మీద. కాదు ఢిల్లీ నుండి గల్లీ దాకా, గల్లీ నుండి ఢిల్లీ దాకా. అవునా? అట్లా చేయకుండా ఆ ప్రజల్ని ఇబ్బంది పెట్టుకుంటా ఇవాళ కన్ఫ్యూజ్ చేసుకుంటా ఒక పార్టీ అమ్ముడు పోతాడు, బీజేపీకి అమ్ముడు పోతాడు ఒక బీసీ నాయకుడు, ఇంకో పార్టీ నాయకుడు ఇంకో బీసీ ఓ పార్టీకి అమ్ముడు పోతాడు, ఇంకో బీసీ నాయకులు ఇంకో పార్టీకి అమ్ముడు పోతారు. ఎట్లొస్తాయండి? పరిష్కారం ఎట్లయితాయండి? ప్రజలు మా ఫూలు చేయడం తప్ప. సార్, ఒకవైపు 42% సంబంధించిన రిజర్వేషన్ల అంశం నడుస్తుంటే, మరోవైపు ఆదివాసీ వర్సెస్ లంబాడా రిజర్వేషన్ల చర్చ ఒక 2 సామాజిక వర్గాల మధ్య ఒక యుద్ధమే తలపిస్తుంది. అంటే ఎస్టీ హోదా నుండి లంబాడాలను తొలగించాల్సిందే, మాకు దక్కాల్సింది మొత్తం కూడా లంబాడాలే మొత్తం హైజాక్ చేసి తీసుకెళ్తున్నారని కూడా ఇటు ఆదివాసీ నేతలు అంటారు. కాదు ఇంకా మాకు ఇంకా చాలా దక్కాల్సి ఉంది, ఏజెన్సీ ఏరియాలో మొత్తం ఆదివాసులదే పెత్తనం నడుస్తుందని కూడా లంబాడా నేతలు అంటున్నారు. ఒకరిపై ఒకరు సభలు సమావేశాలు కూడా నిర్వహించుకుంటున్నారు. వాస్తవంగా మీకున్న సమాచారం ప్రకారం ఏం జరుగుతుంది సార్? ఏం జరగాల్సిన అవసరం ఉంది నిజంగా రిజర్వేషన్ల అమలు విషయంలో? ఆదివాసులకు అన్యాయం జరిగేది నిజమేనా? ఆదివాసులకు అన్యాయం అయితే నిజమే, దాంట్లో ఎవ్వరు కూడా కాదనలేని సత్యం. మొన్నటిదాకా 100% ఏజెన్సీలు ఆదివాసులకే ఇవ్వాలని సుప్రీంకోర్టు కొట్టేసినప్పుడు ఆదివాసులు ఎందుకు యుద్ధం ప్రకటించలే? సుప్రీంకోర్టు కొట్టేసిందండి. మీకు టీచర్స్లలో 100% మీకు ఇవ్వాలి, సుప్రీంకోర్టు కొట్టేసింది. లేదు అది సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమని కొట్టేసింది. మరి ఆదివాసులకు అన్యాయం జరిగినట్ట మేలు జరిగినట్ట? మరి అప్పుడు మీరు ఎందుకు యుద్ధం చేయలేదు? దేశవ్యాప్త యుద్ధం ఎందుకు చేయలేదు ఆదివాసులు? ఒకటి. రెండవ పాయింట్ ఏంటంటే, ఇవాళ లంబాడీలో కొంత లబ్ధి ఎక్కువ మంది మాలల్లాగా వాళ్ళు అంతకుముందు తెలంగాణ చట్టంలో లేరు వాళ్ళు, తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా లేరు వాళ్ళు 76 వరకు. 76 తర్వాత తీసుకొచ్చారు. అట్లా చాలామంది అనేక రకాల కులాలు కలిపినాయి, విడిపోయినాయి, అంటే తీసేసిండు కలిపిండు. బీసీ కులాలని, ఎస్టీ కులాలని, ఎస్సీ కులాలని, కొన్ని ఎస్సీ కులాలు బీసీలుగా ఉన్నాయి. ఇప్పుడు లంబాడీలు కొన్ని రాష్ట్రాలలో బీసీలుగా ఉన్నారు, కొన్ని రాష్ట్రాలలో ఓసీలుగా కూడా ఉన్నారు. అట్లనే బీసీలు కూడా కొన్ని రాష్ట్రాలలో ఎస్సీలుగా ఉన్నారు, కొన్ని రాష్ట్రాలలో ఎస్టీలుగా కూడా ఉన్నారు. అంటే
మొత్తం దేశవ్యాప్తంగా ఒకటే రకంగా లేరు. అవునా? ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకంగా ఉన్నారు. కాబట్టి ఇవాళ ఇక్కడున్న లంబాడీలంతా కూడా బాగా డెవలప్ అయిపోయినారు అనడం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే లెక్కలు కనుక తీస్తే లంబాడీలు లబ్ధి పొందినారు. ఆదివాసీలతో పోల్చుకుంటే, గోండులతో పోల్చుకుంటే, ఇంకా మోస్ట్ బ్యాక్వర్డ్ గోండులతో పోల్చుకుంటే, ఆదివాసులతో పోల్చుకుంటే లంబాడీలు ఎక్కువ లబ్ధి పొందినారు. అట్లని లంబాడీలను పూర్తిగా రిజర్వేషన్లను రద్దు చేస్తాం, తీసేయాలని చెప్పేసి అనడం అనేది ఒక రకంగా నేను ఆదివాసులను అయితే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. మీరు ఒకసారి పునరాలోచన చేయండి. ఇప్పుడు చాలా కమిషన్స్ ఉన్నాయి వీటి మీద, వాళ్ళ రిజర్వేషన్ల మీద చాలా కమిషన్స్ ఉన్నాయి. అట్లాంటి ఆ మాలల్ని కూడా తొలగించాలని చెప్పి కమిషన్ ఇచ్చింది, లోకూర్ కమిషన్ కూడా ఇచ్చింది. మరి మాలలు అందరూ డెవలప్ అయినరా? అట్లానే లంబాడీలు అందరూ డెవలప్ అయినరా? ఇప్పటికీ బిడ్డలు అమ్ముకునే లంబాడీలు ఉన్నారు, ఇప్పటికీ ఆటోలు నడుపుతున్న లంబాడీలు ఉన్నారు, ఇప్పటికీ అనేక రకాల చిన్న చిన్న వృత్తులు చేసుకుని ఇళ్ళల్లో పనిచేస్తున్న లంబాడీలు ఉన్నారు. అవునా? చాలా దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో లంబాడీలు కూడా ఉన్నారు. కొంతమంది కొన్ని కుటుంబాలు బాగుపడవచ్చు. ఇప్పుడు అట్లాంటి మాలల్లో కొన్ని కుటుంబాలు బాగుపడ్డాయి, అందులో ఆంధ్రలో బాగుపడ్డారు. తెలంగాణలో ఒక్క కుటుంబం తప్ప మిగతా మాలలు ఏం డెవలప్ అయ్యారు? ఆ తెలంగాణలో కాలేదు కదా. అట్లాంటి మాలలు దోపిడీ ఎంత చేసినట్ట కాదు కదా. ఇప్పుడు ఆంధ్ర మాలలు డెవలప్ కావడానికి కారణము అక్కడ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ ఉంది, బ్రిటిష్ ఎడ్యుకేషన్ ఉంది, క్రిస్టియన్ ఎడ్యుకేషన్ ఉంది. అక్కడ ఆంధ్ర మాదిగలు కూడా డెవలప్ అయిన మరి అట్లా అనుకుంటే, తెలంగాణతో మాదిగలతో పోల్చుకుంటే. అట్లనే ఆంధ్ర లంబాడీలు డెవలప్ అయిన తెలంగాణ లంబాడీలు డెవలప్ కాలే. ఎందుకు? తెలంగాణలో ఇక్కడ ఉన్న లంబాడీలు మామూలుగా చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఉన్నారు. అట్లాంటి ఆంధ్ర లంబాడీలు చాలా డెవలప్ అయ్యారు. కారణం బ్రిటిష్ ఎడ్యుకేషన్ అక్కడ కూడా. అట్లనే ఇవాళ లంబాడీలు అందరూ మొత్తం డెవలప్ అయిపోయిందంటే అది కూడా తప్పే. అట్లనే మాదిగలు కూడా, ఆంధ్ర మాదిగలు డెవలప్ అయిన కానీ తెలంగాణ మాదిగలు డెవలప్ కాలే, ఆంధ్ర మాలలు కూడా డెవలప్ అయిన కానీ తెలంగాణ మాలలు కాలే. కారణాలు వేరు. ఇక్కడ బ్రిటిష్ ఎడ్యుకేషన్ లేదు, ఇక్కడ నిజాం ఎడ్యుకేషన్ ఉంది, ఇక్కడ తెలుగు మీడియం స్కూల్లో చదివినరు, అక్కడ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదివినరు. కాబట్టి అక్కడ అడ్వాన్స్ ఉన్న వాళ్ళు డెవలప్ అయ్యారు, అడ్వాన్స్ లేని వాళ్ళు అది మాలలైనా మాదిగలైనా లంబాడీలైనా ఇక్కడ డెవలప్ కాలేదు తెలంగాణలో. ఓకే. సో కాబట్టి డెవలప్ కానీ తెలంగాణ లంబాడీలని ఇప్పుడే పూర్తిగా రిజర్వేషన్లు వచ్చి రద్దు చేసేసి 76లో వాళ్ళు ఇక్కడ ఈ చట్టంలోకి రావచ్చు కాక, ఇందిరాగాంధీ తీసుకొచ్చి పార్లమెంటులో ఇందిరాగాంధీ తీసుకొచ్చి అధికారం ఆమె ఇప్పుడు ఉంది. వాళ్ళు జీవో ద్వారా వచ్చిండ్రు, వాళ్ళు చట్టం ద్వారా రాలేదంటున్నారు కదా. అట్లాంటి చాలా కులాలు చట్టం ద్వారా రాలే. మరి ఈవెన్ ఎస్సీలలో కూడా కొత్తగా చేర్చబడి ఉన్నారు, ఎస్టీలలో కూడా చేర్చబడే వాళ్ళు ఉన్నారు. ఓకే. కాబట్టి ఓవరాల్గా సమగ్రంగా ఎస్సీ చట్టం కానీ, ఎస్సీ రిజర్వేషన్ చట్టం కానీ, ఎస్టీ రిజర్వేషన్ చట్టం కానీ ఇప్పటికీ సమగ్రంగా లేదు. ఇప్పటికీ ఈవెన్ బీసీలకు కూడా అసలే లేదు. దేశవ్యాప్తంగా సమగ్రమైన చట్టం రూపొందించాల్సిన అవసరం ఉంది. ఏ కులాలు అభివృద్ధి చెందాయి ఆ కులాలను బయటపెట్టి అభివృద్ధి చెందని కులాలకు అవకాశం ఇచ్చే విధంగా రేపు పార్లమెంట్లో చట్టం రావాలి, సమగ్రమంగా అధ్యయనం జరగాలి. అందుకే దేశవ్యాప్తంగా జరిగే కులగణనలలో రేపు ఇవన్నీ అంశాలు పరిగణలోకి రావాలి. అది పార్లమెంట్లో ఒక సమగ్రమైన చట్టం వచ్చి ఆ చట్టము బీసీ ఏబిసిడి వర్గీకరణ చేయాలి, ఎస్సీ ఏబిసిడి వర్గీకరణ చేయాలి, ఎస్టీ ఏబిసిడి వర్గీకరణ చేయాలి. సార్, ఈ సందర్భంలో ఒక అంశం ఏంటంటే ఎవరు వలసవాదులు నిజంగా? ఎందుకంటే మీరు వలసవాదులు, మీరు మైగ్రేటెడ్, మా దగ్గరికి వచ్చి మా యొక్క హక్కులు మొత్తం లాక్కుంటున్నారని ఆదివాసులు అంటారు. కాదు, ఆదివాసులే మొత్తము పక్క రాష్ట్రాల నుండి ఇక్కడికి వచ్చారు, ఇక్కడ వాళ్ళు కాదని కూడా అందరూ వలసవాదులే. అందరూ ఆ రకం చూసుకుంటే అందరూ వలసవాదులే. ఆ రకంగా చెప్పుకోవాలనుకుంటే ప్రపంచంతో వలసవాదమే. ఓకే. అలా మనం అమెరికా పోతున్నాం, మనల్ని వలసవాదులు అంటలేరా? అట్లాంటి మనం వలసవాదులమ్మా, ఏదో బతుకుదెరువు కోసం పోయినాం. అవునా? ఇవాళ ఆడికెళ్ళి ఛత్తీస్గఢ్ నుండి ఆదివాసులు ఇక్కడికి వచ్చారు, బతుకుదెరువు కోసం వచ్చారు. ఇప్పుడు కూడా వస్తున్నారు కదా చాలామంది నార్త్ ఇండియన్స్ వచ్చి కూలీలో వచ్చి పని చేసుకొని బతలేరా? ఇదంతా కూడా వలసవాదం కింద వస్తుందా, బతుకుదెరువు కిందకి వస్తుందా? కాకపోతే 76లో పెద్ద ఎత్తున లంబాడీలు ఇక్కడ చేరిందనే దాంట్లో ఆంధ్రలో ఉన్న వాళ్ళని ఇక్కడ చేర్చింది. కాబట్టి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వచ్చినప్పుడే, ఆంధ్ర పెత్తనం వచ్చినప్పుడే మొత్తం చాలా కులాలు ఇవాళ వచ్చి ఇక్కడ ఆధిపత్యం చేసి దోపిడీ చేసినాయి. అది ఓన్లీ లంబాడీలు ఒక్కడే కాదు, మాలలు వచ్చి దోపిడీ చేసినారు. మరి అట్లాంటే మాదిగలు, ఆంధ్ర మాదిగలు వచ్చి ఇక్కడ తెలంగాణ మాదిగలు దోపిడీ చేశారు. అట్లనే ఆదివాసులను దోపిడీ చేసిన లంబాడీలు. అవునా? 56 తర్వాత జరిగిన పరిణామం ఇది, 76లో జరిగిన పరిణామం కాదు. 56లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వచ్చిన తర్వాత ఆంధ్రలో వచ్చి ఎంత దోపిడీ చేసినాడు.
అందుకే కదా వాళ్ళు వెళ్ళగొట్టింది. ఆయన పోయినరా ఎవరన్నా? ఆంధ్రలో పోయినరా? మీరు చూస్తారు కదా, అంతటా వాళ్ళే ఉన్నారు. కాబట్టి ఇది సమగ్రంగా రేపు పార్లమెంట్లో చట్టం రూపంలో జరిగినప్పుడు, సమగ్రంగా కులగణన జరిగినప్పుడు ఏ ప్రాంతాల ఏ కులాలు అభివృద్ధి చెందినాయి, ఏ కులాలు అభివృద్ధి చెందలేదు, చెందిన వాటిని తీసేయండి రిజర్వేషన్ల పరిధిలోకి వెళ్ళి. రేపు లంబాడీలు ఉంటే అల్లం తీసేయండి, రేపు మాలలు ఉంటే అల్లను తీసేయండి, చెందని వాళ్ళకి ఇవ్వండి రిజర్వేషన్లు. ఇప్పటిదాకా రిప్రజెంటేషన్ లేని కులాలకే కదా రిజర్వేషన్లు కావాలి. అది విద్యారంగంలో కావచ్చు, ఉద్యోగ రంగంలో కావచ్చు, అది రాజకీయ రంగంలో కావచ్చు. కాబట్టి సమగ్రంగా చర్చ జరగాల్సిన అవసరం ఉంది, సమగ్రమైన చట్టాలు రావాల్సిన అవసరం ఉంది. సో ఇది కేవలం ఇప్పుడు తీసేయాలి, లంబాడీలను తొలగించాలి అని చెప్పడం అనేది నేనైతే అంటే వాళ్ళు మైగ్రెంట్ కులం అనే దాన్ని ఒప్పుకుంటా, దాంట్లో నేను. కాకపోతే ఎప్పుడో వచ్చారు అట్లాంటి ఆదివాసులు కూడా మైగ్రెంట్లే, వాళ్ళు ఎప్పుడో వచ్చారు. అట్లాంటి మాలమాదిగలు మైగ్రెంటే, ఏ కులమైన మైగ్రెంటే అబ్బా. ఇప్పుడు మేము వరంగల్ నుండి హైదరాబాద్కి వచ్చి బతాను వీడ, ఇప్పుడు నన్ను మైగ్రెంట్ కిందనే అంటారు. అరే హైదరాబాద్ నేను ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగినవాడు నన్ను మైగ్రెంటే అంటాడు కదా. వచ్చి 22 సంవత్సరాలు ఉద్యోగం ఉస్మానియా లోకల్ అనే అంశం ప్రస్తావన కాదు. ఇప్పుడు 22 సంవత్సరాలు ఉద్యోగం చేసుకుంటే బతున్నా ఈడ, ఇప్పుడు నేను ఇక్కడ లోకల్ అయిపోయినట్టే కదా. అట్లనే వాళ్ళు వచ్చి 76లో వచ్చిన వాళ్ళు లోకల్ కాకపోతే ఇప్పుడు వీళ్ళు వెళ్ళిపోవాలంటే తీసేయాలంటే ఎట్లా సాధ్యమవుతుంది? ఏ రకంగా సాధ్యమవుతుంది? అంత ఈజీగా ఎట్లా చట్టం తీసేసే అధికారం వీళ్ళకు ఉంటుంది, ప్రభుత్వాలకు ఉంటుంది. కాబట్టి అంత ఈజీ కాదు. వీటి మీద సమగ్రంగా అధ్యయనం జరగాల్సిన అవసరం ఉంది. అధ్యయనం జరిగిన తర్వాత డెవలప్ అయిన వాళ్ళని తీసేద్దాం. అది లంబాడీలా, అది ఇంకా మాలలా, మాదిగలా, ఇంకా ఏ కులమైన కావచ్చు, బీసీలా, ఆ రకంగా వస్తే బాగుంటుంది. సార్ చివరిగా ఎన్నికల సంఘం అయితే మాత్రం ఎస్ఐఆర్ని అయితే మాత్రం తీసుకొస్తుంది. 12 రాష్ట్రాల్లో నెక్స్ట్ విడతలో మొత్తం కూడా ఓట్ల ప్రక్షాళన కూడా చేస్తుంది. ఎన్నికల సంఘం ఏమంటుందంటే నకిలీ ఓట్ల ప్రక్షాళన కోసమే మేము సర్ను తీసుకొస్తున్నామని ఈసీ అంటుంది. ఇదే సందర్భంలో ఇటు చాలామంది విపక్షాలు అయితే మాత్రం ఈ యొక్క విధానాన్ని వ్యతిరేకిస్తున్నాయి. ప్రధానంగా ఈ విడతలో ఉన్న పశ్చిమ బెంగాల్తో పాటు తమిళనాడు కూడా దీనిపై కార్యాచరణ కూడా చేస్తుంది. దీన్ని వ్యతిరేకించాలి, ఇది ఓట్ల ప్రక్షాళన పేరుతో మొత్తం దీని వెనుక ఒక కుట్ర దాగుందని కూడా ఇటు విపక్షాలు అంటున్నాయి. సార్ వాస్తవ పరిస్థితుల విధంగా ఈ యొక్క పద్ధతి కరెక్టేనా? ఈసీ చెప్తున్నట్టుగానే ప్రాక్టికల్ అక్కడ జరుగుతుందా? ఎందుకు ఈ యొక్క విభేదాలు కూడా విభేదిస్తున్నాయి విపక్షాలు? విపక్షాలు విభేదించడంలో కొన్ని కారణాలు అయితే ఉన్నాయి. కొంత ఓట్ చోరీ జరిగిందనే దాంట్లో వాస్తవం ఉన్నది, దాని లేదని కాదు. బట్ దానికి ఎవరు బాధ్యత వహించాలా? ఓట్ చోరీకి ఓన్లీ ఎన్నికల కమిషన్ బాధ్యత వహించాలి. దానికి బీజేపీ ఎట్లా బాధ్యత అవుతుంది? ఒకటి. సో బీజేపీ ఓటు చోరీ చేసింది, ఎన్నికల కమిషన్ సహకరించింది అనే దాంట్లో సుప్రీంకోర్టు దాకా పోయిన వీళ్ళు. సుప్రీంకోర్టు ఏమన్నది? మీరు సర్ను కొనసాగించండి అన్నది. ఎందుకంటే ఒకవేళ అంత తప్పులు జరిగితే సర్ను కొనసాగించమని సుప్రీంకోర్టు ఎట్లా అంటుంది? ఓకే. రెండవది, ఇప్పటిదాకా సమగ్రంగా 8 సార్లు మాత్రమే జరిగింది, 52 నుండి మొదలు. అసలు ఎవ్రీ ఎలక్షన్ టైంలో జరగాలి. ఇది సమగ్రంగా. ఇక్కడ చనిపోయిన వాళ్ళు ఉంటారు, ఒకరి పేరు మీద 3-4 ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేనే వరంగల్, నా ప్రాపరు, మేము పుట్టింది మామనూరులో, పెరిగింది మామనూరులో, ఆడొక ఓటు ఉంటుంది నాకు. మళ్ళీ నేను పోయి వరంగల్ పోయి ఆడ ఇల్లు కట్టుకున్నా, ఆడో ఓటు ఉంటుంది. మళ్ళీ వచ్చి హైదరాబాద్లో జాబ్ చేస్తున్నా, ఈడో ఓటు ఉంటుంది. నేను మర్చిపోయి అట్లనే దాన్ని 3 ఓట్లను అట్లనే కొనసాగించడం, అది ఎవరి బాధ్యత? నా తీసేయాలి. ఇక్కడికి వచ్చి 22 ఏళ్ళు అయింది కదా, నా ఓటు ఒకవేళ నేను ఇక్కడ పెట్టుకుంటే ఈయన ఉంచాలి, లేదా వరంగల్ అన్న పెట్టుకుంటే వరంగల్ ఉంచాలి, లేదా మా ఊర్లో పెట్టుకుంటే ఆడనే ఉండాలి, ఏడో ఒక్క దగ్గరనే ఉండాలి నాకు ఓటు. అవునా? కానీ రివ్యూ చేయకుండా నాకు 3 ఓట్ల నుంచి అట్లనే కంటిన్యూ చేసేది ఎవరు తప్పు అవుతుంది? ఎన్నికల కమిషన్ తప్పు అవుతుంది. దానికి వినోద్ కుమార్ తప్పు కాదు. ఎందుకంటే నేను వచ్చి ఈడ ఏదో ఓటు కావాలి, టక్క ఓటు వేయాలి, వచ్చింది ఎన్నికలు వచ్చినాయి, నేను ఈడ కూడా మాట చేసుకుంటాను. ఆ 2 తీసేసుకోలే, ఎవరు తీసేయాల బాధ్యత? ఈసీ. ఇప్పుడు చేస్తున్న పని కూడా అదే, ఈసీ సార్ పేరు మీద చేస్తున్న పని కూడా అదే. అట్లా ఎవరెవరైతే ఇంతవరకు తీసేయకుండా ఉన్నారో, ఎవరైతే చచ్చిపోయినరో, చచ్చిపోతారు చాలామంది. ఓటు చనిపోయిన తర్వాత కూడా ఇల్లుడి కాదు, వాళ్ళు ఓట్లలో ఉంటాడు, వాడు చచ్చిపోయి ఎప్పుడో చచ్చిపోతాడు, వేరే వాళ్ళ ఓటు వేస్తారు. మరి దానికి బాధ్యత ఎవరు? ఎన్నికల కమిషన్. సో ఇట్లా అవకతవకలు జరిగినాయి. సో దాన్ని సవరించే బాధ్యత ఎన్నికల కమిషన్ చేస్తున్నది. మరి దాన్ని విపక్షాలు ఎందుకు వ్యతిరేకించాలి? ఇప్పుడు చచ్చిపోయిన వాళ్ళను తొలగించాల్సిన బాధ్యత ఉన్నది. 3-4 ఓట్లు, 5 ఓట్లు, 10 ఓట్లు, 20 ఓట్లు, 30 ఓట్లు ఒకరి పేరు మీద ఉన్నా కూడా తొలగించాలి. లేదా ఒక్కింట్లో ఇది 2 పేర్లే ఉండి, ఇద్దరే ఉండి వాళ్ళ ఇంట్లో అక్రమంగా వచ్చి ఇక్కడ ఆంధ్రలో ఉంటారు, వీళ్ళు ఇక్కడ వండుకుంటా ఈడ ఓటు సంపాదిస్తారు, ఈడొచ్చి ఈడ ఓటు వేసిపోతారు, మళ్ళీ ఆడిపోయి ఏపీలో పోయి మళ్ళీ ఆడ ఓటు వేస్తారు.
మరి ఆడ రెండు దిక్కులు ఎట్లా ఉంటుంది? ఉండద్దు కదా. ఇప్పుడు జూబ్లీహిల్స్ ఎన్నికల్లో దొంగ ఓట్లు అనే సమస్య వచ్చింది ఇదే. వాళ్ళు ఆడ ఉండాలి, పోయి ఈడికెళ్ళి పోయి అడిగి పోయి ఆడ ఓటు సంపాదించుకున్నారు. ఆడ చంద్రబాబుకి వస్తారు, జగన్కి ఇస్తాను, ఈడొచ్చి ఈడేస్తాను ఓట్లు. సో కాబట్టి ఇట్లాంటి ఓట్లన్నీ తొలగించాలన్నా వద్దా? సర్ యొక్క ముఖ్య లక్ష్యం కూడా అదే. సో కాబట్టి దాన్ని అట్లాంటి ఓట్లను, దొంగ ఓట్లను, డబుల్ ఓట్లను, అట్లాగే చనిపోయిన ఓట్లను తొలగిస్తే వీళ్ళకి వచ్చే నష్టం ఏంది ప్రతిపక్షాలకు? ఓకే. సో కాబట్టి ఇట్లాంటిది వాటిని నేనైతే వ్యతిరేకిస్తాను, ఏది ప్రతిపక్షాల నిందల్ని. రెండవది, ఒకవేళ ఓట్లు చోరీ చేస్తే మీకు సుప్రీంకోర్టు ఉన్నాయి, హైకోర్టు ఉన్నాయి, ప్రజాక్షేత్రం ఉంది. ఒకవేళ సుప్రీంకోర్టు, హైకోర్టు పట్టించుకోవట్లేదంటే ప్రజాక్షేత్రం ఉంది. కానీ ఈ సవరణ మాత్రం వ్యతిరేకించద్దు. ఓట్ల సవరణ మాత్రం గ్యారంటీగా జరగాల్సిందే. అది ఇప్పటిదాకా 8 సార్లు జరిగింది, ఇది 9వ జరుగుతుంది. నష్టమైంది. మరి ఒక ఒకడికి అక్రమంగా 20 ఓట్లు ఉంటే అట్లనే ఉండనిద్దామా? ఎప్పుడో 15-20 ఏళ్ళ క్రితం చచ్చిపోయిన ముసలోడో ఉంటే వాళ్ళని అట్లనే ఓట్లు వస్తే మరి దొంగ ఓట్లు ఎత్తాడు కదా ఎవడన్నా. కాబట్టి ఈ సవరణ అనేది జరగాల్సిందే, ఖచ్చితంగా ట్రాన్స్పరెంట్గా జరగాలి. అది తమిళనాడు అయినా ఈ దేశంలో భాగమే జరగాల్సిందే, అది మమతా బెనర్జీ అయినా వెస్ట్ బెంగాల్ ఈ దేశంలో భాగమే జరగాల్సిందే. దేశంలో ఎన్నికల కమిషన్ అనేది ఒక స్వతంత్ర సంస్థ, ఎక్కడైనా సవరిస్తుంది. ఎక్కడ ఎన్నికలు ఉంటే అక్కడ సవరణ చేస్తుంది. తప్పులుంటే మీరు తీసుకుపోండి దాని దృష్టికి. మీరు అది వరకు చేయకపోతే సుప్రీంకోర్టు దృష్టికి, కోర్టు దృష్టికి, హైకోర్టు దృష్టికి తీసుకుపోండి. లేదా వాళ్ళు వినకపోతే ప్రజాక్షేత్రం తీసుకుపోండి. అంతేగాని అసలు సవరణ చేయొద్దంటే ఎట్లా? తప్పు, అది కరెక్ట్ కాదు. సర్ అనేది చేయాల్సిందే. ఓట్లు అక్రమాలు, ఈవీఎంల అక్రమాలు కానీ, లేదా ఈవీఎంల మ్యానిపులేషన్ కానీ, లేదంటే మీరు ఓట్లు వేసింది 5 లక్షలు అయితే 7 లక్షల ఇది ఓట్ల లింక్ ఇప్పుడు 7 లక్షలు వస్తే ఎట్లా? ఆ 2 లక్షలు ఎక్కడ 7కెళ్ళి వచ్చినాయి అదనంగా. కాబట్టి ఇట్లాంటి మ్యానిపులేషన్స్ అన్నీ కూడా ఖచ్చితంగా ఎన్నికల కమిషన్ బాధ్యత వహించాలి, వాటిని సవరించాలి. ఓట్ల సవరణ చేసేటప్పుడు ఎంతైతే ముఖ్యమైన పాత్ర మీరు చేస్తున్నారో, ఓట్లు వేసిన తర్వాత కూడా ఎక్సెస్ ఓట్లు వస్తే కూడా బాధ్యత మీరే వహించాలి. ఓకే. సో అట్లాంటి చాలా విషయాల పట్ల, ఈవీఎంల ట్యాంపరింగ్ విషయంలో, ఈవీఎంల మ్యానిపులేషన్ విషయంలో, ఎక్సెస్ ఓట్ల విషయంలో ఎన్నికల సంఘం బాధ్యత వహించాలి. సరుకు కూడా ఎన్నికల సంఘమే బాధ్యత వహించాలి. ఈ రెండిట్లలో కూడా జరిగితే ఏం అక్రమాలు జరిగినా కూడా ప్రతిపక్షాలను నిలదీయాలి. అధికార పక్షంలో నిలదీసి ఒకవేళ అవి చేయకపోతే కోర్టులు, హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ పోయి న్యాయం చేసి ప్రజల పక్షాన్ని నిలబడి ప్రతిపక్షాలు పనిచేయాలి. ఖచ్చితంగా ఎన్నికల వ్యవస్థను ప్రక్షాళన చేయాలి. ఎన్నికల వ్యవస్థను ఇలా జవాబుదారీతనంగా, న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా ఉండే విధంగా ప్రతిపక్షాల బాధ్యత చేయాలి. కానీ సరను వ్యతిరేకిస్తామనడం కరెక్ట్ కాదు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇది మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా అలాగే దేశవ్యాప్తంగా జరుగుతున్న అంశాలపై ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ గారితో వారి యొక్క ఇంటర్వ్యూ రూపంలో వారి యొక్క విశ్లేషణ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి దిశ టీవీ.